ఆ వచ్చేవరకు తాళం తీసి పక్కన పడేశారండి. పక్కన పడేసి తలుపులు తీసుకొని బీరువాలో నల్లబూసల గొలుసు, చైను, 2 ఉంగరాలు, 10,000 రూపాయల డబ్బులు తీశారండి. లైట్ వేసారండి, వాళ్ళు లైట్ వేసుకొని తీశారు. మేము వచ్చేవరకు వెళ్ళిపోయారండి. నేనున్నానని లైట్ వేసి చూస్తే నేను బయట ఉన్నాను, నేను లేను. అప్పుడు బీరువాలో చీరలు కింద పడేశారు. బీరువాలో ఉన్న అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అదండి జరిగింది. డబ్బులు బంగారం ఏమన్నాయండి ఇంక తీసమని వాళ్ళు. మొత్తం మీద ఇక్కడ ఈ దగ్గరలో వాళ్ళు మేమిద్దరం ఉండేది, భార్యాభర్త ఇద్దరం వయసు అయిపోయిన వాళ్ళం. ఈ దగ్గరలో రోజువారీ కనిపెట్టి చూసి అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు తీసుంటారని నాకు అనుమానం అండి. ఏదైనా కానీ 2-3 రోజుల నుంచి వాళ్ళు కనిపెట్టి ఉన్నారండి. మేము ఇద్దరం ఉండటం చేయటం ఇవన్నీ వాళ్ళకి అర్థమైంది. ఇద్దరు ఇళ్ళు ఉండేది ముసలోళ్ళు. అది తాళం వేయటి, తాళం తేలిక తీయడానికి కూడా వచ్చిందని అన్ని ఐడియాలు ఉన్నాయని నా ఉద్దేశం అండి. అంతకన్నా నాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రేపు పొద్దున పోతే వాళ్ళు అన్ని చూసుకున్నారు. మనం ఫోన్ చేస్తాం రమ్మన్నారు, వాళ్ళు ఫోన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేశారు. ఆంజనేయ గారి దగ్గర పోయి వచ్చాం, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి. రేపు పొద్దున ఇమ్మన్నారు కంప్లైంట్. వాళ్ళు పొద్దున వచ్చారండి, 2 పోలీసులు మఫ్టీలో వచ్చి ఫోటో తీసుకున్నారు. బీరువా ఇవన్నీ తీసుకున్నారు. ఆ బజార్కి ఈ బజార్కి పోయి వచ్చారు. పోయి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాం, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ చేయలేదండి, ఇంకా ఇప్పుడు చేశారు రమ్మని. ఇంకా ఆంజనేయ గారు రేపు పొద్దున్న పోయి అన్నాడు. ఏలు ముద్దలు ఏం తీసుకోలేదంటాడు. వాళ్ళు ఏం ఏలు ముద్దలు తీసుకోలేదు. బీరువా దగ్గరకు వచ్చారు, జరిగింది చూశారు, బీరువా ఫోటో తీసుకున్నారు. బీరువా చెక్క బీరువా అండి, ఎనప బీరువా కాదు.